Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. ఇటీవల కాలంలో సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే టైంలో కొనుగోలుదారుల అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. వారి ఆకాంక్షకు తగ్గట్టుగా డెవలపర్లు డిఫరెంట్ టీమ్స్తో ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో గృహాల కొనుగోలు డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లో విక్రయాలు 2026 జనవరి మార్చ్ మధ్య 11% పెరగటం మార్కెట్ ట్రెండ్కు అద్దం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వేగంగా ముందుకెళ్తున్నాయి. దీనికి తోడు రాబోయే రోజుల్లో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన టైం. ప్రస్తుతం న్యూ జనరేషన్ కోసం మోడర్న్ ఆర్కిటెక్చర్తో మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి దీని గురించి కంప్లీట్ పిక్చర్ అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మారుతున్న కాలానికి తగ్గట్టు ఇంటీరియర్ ప్రోడక్ట్స్లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. మరింత అందంగా ఆకర్షణీయమైన ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇళ్ళు, ఆఫీసులను అందంగా ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ల చాయిస్కు తగినట్టు బాత్ అండ్ లైట్ ఎక్విప్మెంట్లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ సూర్య ఇంటర్నేషనల్ న్యూ టార్గెట్స్తో న్యూయెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ కోసం సిద్ధం అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఈ సంస్థ డీలర్లు ఉన్నారు. సంస్థ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారు దాదాపు 4 దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. బిల్డర్ కమ్యూనిటీలో తమదైన ముద్ర వేసుకున్న ఆయనకు ప్రముఖ బిల్డర్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సుజన్ మీడియా రియల్ సిటీ సైతం ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. Hello everybody. Today we are not just talking about numbers and business. So today we are going to know about a passion, perseverance and the journey behind all the achievements of Surya International. Today we are with Pendyala Harinath Babu Garu, founder and chairman of Surya International. And today is a very special day because టుడే ఈజ్ పెండ్యాల హరినాథ్ బాబు సార్ బర్త్డే. సో వారిని విష్ చేయడమే కాకుండా వారి జీవన మార్గంలో వారి మైల్ స్టోన్స్ని ఎలా అచీవ్ చేశారు అని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలానే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఎలా ఉంది, ఫర్దర్గా ఎలా ఉండబోతోంది, ఇయర్ అయినా కొనసాగబోతోంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్. హలో. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. న్యూ ఇయర్కి కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా, అలానే బర్త్డేకి కూడా ఏమైనా సంథింగ్ స్పెషల్ ఆర్ ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ఏమైనా చేంజ్ ఓవర్ ఉండాలి అలా ఏమన్నా? సూర్య ఇంటర్నేషనల్ వీ థింక్ ఆల్వేస్ వాట్ బెస్ట్ టు బి గివెన్ టు ది మార్కెట్ టు అవర్ కస్టమర్స్, వాల్యూడ్ కస్టమర్స్ అండ్ ఆల్సో అవర్ బిల్డర్స్ అండ్ ఆల్సో ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్. మా డీలర్స్ అందరూ సుమారుగా ఏపీ తెలంగాణలో ఉన్న 230 మంది డీలర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా అగ్రెసివ్గా మార్కెట్ చేస్తూ మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా వాళ్ళ షోరూమ్స్ని అప్డేట్ చేసుకుంటూ మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని, కొత్త ప్రొడక్ట్స్ని కూడా ప్రాపర్గా డిస్ప్లే చేసి కస్టమర్స్కి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ డిస్ప్లే ఉండేటట్టుగా చేయటంలో వాళ్ళందరూ కూడా మునుముందుకు వెళుతున్నారు. వాళ్ళందరికీ మేము మా సహాయ సహకారాలు మా కంపెనీ తరఫున కానీ మా తరఫున కానీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఫర్ అస్, యాజ్ యూ ఆస్క్డ్, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజింగ్ డే అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ ప్రొడక్టివ్ డే. అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ఓన్లీ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ అనే కాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కూడా వీఆర్ డూయింగ్ ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. అట్లాగే ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అట్లాగే డిస్ప్లే సెంటర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ హైదరాబాద్ ఈజ్ డెఫినెట్లీ ఏ బిగ్ మార్కెట్ ఫర్ అస్. డే బై డే ఇట్ ఈస్ గ్రోయింగ్. అదే కాకుండా హైదరాబాద్కి డైలీ ఎంతోమంది ఉద్యోగాల్లో అయితేనే, లేకపోతే వ్యాపారాల్లో అయితేనే అండ్ సాఫ్ట్వేర్ పీపుల్ అయితేనే సుమారుగా thousands of people are coming every day. వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి ఎంప్లాయ్మెంటు, రెండోది వెదరు, మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా థ్యాంక్స్ టు ది అవర్ ఎర్లియర్ సీఎంస్ వాళ్ళు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు హైదరాబాద్కి. రింగ్ రోడే కానీ, ఎయిర్పోర్టే కానీ, లేకపోతే ఆల్ ఫ్లైఓవర్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ ఈజ్ ఏ ఫారిన్ కంట్రీ ఫర్ అదర్ స్టేట్స్. సో ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గడానికి ఏ విధంగానూ అవకాశం లేదు.
రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. నేను అమ్ముతున్న మెటీరియల్స్ కూడా జాగ్వార్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెఫినెట్లీ వీఆర్ గివింగ్ మేజర్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. వీఆర్ డూయింగ్ వెరీ వెల్. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ఇష్యూ. సుజన్ మీడియా ద్వారా ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు ప్రేక్షకులకి అండ్ మార్కెట్కి, ఇండస్ట్రీకి కూడా నేను కన్వే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Beauty and comfort, modern and elegance, ట్రెండీ అండ్ ట్రెమెండస్. ప్రతి విషయంలోనూ వావ్ అనిపించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రతి కళకు రెక్కలు తొడిగేలా, ప్రతి నమ్మకానికి భరోసా ఇచ్చే కమిట్మెంట్ ఉంటేనే ఇది సాధ్యం. ఈ క్వాలిటీలు పుష్కలంగా ఉన్న సంస్థ అన్విత గ్రూప్. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లగ్జరీ సెగ్మెంట్లో కొత్త సంచలనాలకు వేదికగా నిలిచే ప్రాజెక్టులతో మెప్పిస్తోంది అన్విత గ్రూప్. సొంతిల్లు అంటేనే ఎంతో కొంత భారం మోయడానికి మనం సిద్ధపడాలి. ఈ భారం మోయడంలో మీకు మేము తోడున్నామంటూ రియాలిటీ కంపెనీ నుంచి ఎక్కడా భరోసా లభించదు. ఈ విషయంలో అన్విత గ్రూప్ చాలా డిఫరెంట్. హోమ్ ఈజ్ యువర్స్, ఈఎంఐ ఈజ్ అవర్స్ అంటూ కస్టమర్లకు ఒక క్రేజీ ఆఫర్ అందిస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇకపై డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవడం కోసం ముందే ఈఎంఐల భారం మోయాల్సిన అవసరం లేదు. న్యూ బయర్స్కు ఎటువంటి బర్డన్ లేకుండా అన్విత ఇచ్చిన ఈ క్రేజీ ఆఫర్ మార్కెట్లోనే సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాము. ఈఎంఐ ఆర్స్ హోమ్ యూర్స్, ఈ కాన్సెప్ట్ మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మార్కెట్లోకి తీసుకెళ్తున్నాము అంటే మన మీద మనకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ వీ విల్ గివ్ ఆన్ టైమ్ డెలివరీ అట్ ఎనీ కాస్ట్ అని. ఎగ్జాక్ట్లీ. అది ఎలా పాసిబుల్? Every time, whenever we talk, we tell, we follow the same core philosophy and principles. We told Ivana by 25 we will deliver, we deliver. Similarly, we are talking about phase 2, we are talking about High9. Our program is in the same lines and we deliver accordingly. See, basically, when you tell your customer that you deliver your product by this time and you create a marketing strategy by giving some sort of discount to your customers, they trust you. See, to create the trust, we took that as a challenge and we told them, this is what you call scheme which we are talking to you. We are confident about ourselves, we are confident about our team, we are confident about our Anvita staff, we are confident about our legal department and finance department, and we follow those core principles, whatever we follow in our life, and we go for it, and we are doing the same thing. So that is the reason, like, we do the basic due diligence while taking any project. And moreover, see, I still faced a lot of issues after taking the project also. But we don't confront with people, like, we go solve the issues amicably with whenever we face such situations. Because of our strength of team, we could manage the completion, we could manage the program, we could manage the timelines. So that gave me a lot of confidence in terms of promoting this particular scheme. Yeah, we are pretty much comfortable and happy about it. వాట్ యూ సే సార్, అంటే ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కానీ మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, మన ఇక్కడ ఉండే కండిషన్స్కి సూటబుల్గా ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ మిస్సింగ్ అవుట్. See, amenities and facilities are pretty much common, Renu. See, every product will have amenities, every product will have facilities. If you follow our designs, we don't do apartments in ground level, podium level. All our podiums are double height podiums. We do a lot of amenities below the towers, and all our terraces are gardens. So we don't waste the terraces. Whatever the possible way is there to create something, yeah, we go for it. హైదరాబాద్ స్కైలైన్ ప్రాజెక్ట్స్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు అత్యంత చేరువలో కొల్లూరు వద్ద ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లోని హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్టులలో మరెక్కడా లేని విధంగా 1.6 కిలోమీటర్ స్కై వాక్ హై9 ప్రాజెక్ట్ కి మేజర్ అట్రాక్షన్. ఇందులో 4 బెడ్రూమ్ స్కై విల్లాస్, 2 and 3 బెడ్రూమ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ లైఫ్ లోని ప్రతి మూమెంట్ ను ఎంతో ఎక్స్ట్రాడినరీగా మార్చేస్తాయి. ORR ఎగ్జిట్ నెంబర్ 2 కు కేవలం 1 నిమిషంలో చేరుకునే అవకాశం ఉండడం మేజర్ అట్రాక్షన్. Beauty and comfort, luxury and lavishness, prime location and peaceful surroundings. ఇలా ప్రతి విషయంలోనూ టాప్ నాచ్ అనిపించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ పౌలమి ఎస్టేట్స్. దేనికదే సాటి ఇంకెక్కడా ఉండదు దీనికి పోటీ అనేంత సొగసైన ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఒక కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. సౌత్ లో ఐటీ డెవలప్మెంట్ కు, హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్ బెంగళూరు. తెలుగు వారందరూ ఎంతో ఇష్టపడేటువంటి అనుబంధం ఉన్నటువంటి నగరం ఇది. బెంగళూరులో లేటెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ కోసం అన్వేషిస్తున్న వారికి పౌలమి న్యూ డెస్టినేషన్
డెస్టినేషన్ సిద్ధం చేస్తోంది. ఈ సిటీలో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్నటువంటి ఏరియా నార్త్ సైడ్ తనిసంద్రలోని మాన్యత టౌన్షిప్ లో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలమి ఫ్లోరిక్ ని లాంచ్ చేస్తోంది. సౌత్ లో అందరి ఫేవరెట్ సిటీ అయిన బెంగళూరులో డ్రీమ్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలలను నిజం చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. నమస్తే సార్, హౌ యూ? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. 20 years మైల్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది కదా, 20 years తర్వాత కొత్త ఎరాలోకి వెళ్తుంది. దాదాపు డికేడ్లో వీఆర్ ఎంటరింగ్ కాబట్టి సో బెంగళూరులోకి ఎంటర్ అయ్యారనమాట, వేరే రాష్ట్రంలోకి అడుగు పెట్టేశారు. సో వై బెంగళూరు అండ్ వై యూ హ్యావ్ చూసన్ బెంగళూరు? See, as it's been 20 years in Hyderabad, definitely we yearn to grow further. So as part of that growth process, Andy, we are looking at other cities. So first one of us was Bangalore because one is its proximity. It's closer to Hyderabad. Second is we've chosen North Bangalore again because North Bangalore predominantly has a lot of Telugu speaking people. So that advantage until Manak since we are quite familiar with our brand here. Third is Vastu compliant homes because Telugu వాళ్ళకి అక్కడ generally they find it very difficult and they don't get Vastu compliant homes in Bangalore. So that's a general concern that of most of our Telugu speaking people have there. So all our apartments are Vastu compliant and we've given a lot of open spaces, and in 9 acres we have close to about 80 to 85% of open spaces. So we've given a lot of walking areas, gardens, a lot of floral, we're going with a floral theme, Andy. A lot of flower bearing plants are going to be there. So it's going to be a very interesting project for us. And Bangalore కూడా అండి, North Bangalore actually last 2 years లో బాగా డెవలప్ అవుతుంది. In fact, a lot of new offices have actually come towards North Bangalore. So that's why we've positioned our project also in the vicinity because travel is a big issue in Bangalore. People spend almost about 2.5 to 3 hours every day on commute only. So ఈ చుట్టుపక్కల ఉన్న అయితే కొత్త ఆఫీసెస్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే కన్వీనియన్స్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ హోమ్ is there. Yes, all that added amenities there. And then మనం చూస్ చేసే లొకేషన్ కూడా we have hospitals, we have shopping, we have schools. So that way it's a very conducive area for people to come and stay. Yeah, sir, how is the real estate market now at present? As of now, the real estate market is stable. We do have spikes. We've seen spikes in prices in the last 3 years back. Previously, right now there is a little bit of a stagnation in price, but trust me, ఇంకొక 1 year లోపల మళ్ళీ ప్రైసెస్ పెరుగుతాయండి డెఫినెట్గా, బికాస్ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఎవ్రీ ఇయర్ ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయి, స్టీల్ అండ్ సిమెంట్ ఇస్ ఆల్ గోయింగ్ అప్. సో రా మెటీరియల్ ప్రైస్ పెరిగినా కొద్ది ఆటోమేటిక్లీ మనకు ఎండ్ ప్రోడక్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years we will see a huge jump in again prices. So my suggestion, my honest suggestion to all the customers who are intending to buy an apartment, please go and quickly buy an apartment. Please don't wait. సో ఇది రైట్ టైం, స్టేబుల్గా ఉన్నప్పుడే రైట్ టైం. సో పెరిగిన తర్వాత మళ్ళీ అయ్యో పెరిగిపోయింది అనుకోకుండా, సో సార్ చెప్పిన సజెషన్, బికాస్ ప్రశాంత్ గారు మన రియల్ సిటీతో చాలా ఇన్పుట్స్ టిప్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి. సో ఈ టిప్ అనేది 100% మీరు నేను అందరం కూడా తెలుసుకోవాలి. So it's my honest suggestion that you should quickly go and buy your dream apartment. హైదరాబాద్ రియాలిటీ రంగానికి వేగుచుక్కగా నిలుస్తూ విలువలే సోపానంగా కస్టమర్ల అభిమానమే పరమావధిగా రియాలిటీ రంగానికి విలువైన సేవలను అందించిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ నవతరానికి మార్గదర్శకంగా నిలుస్తూ వస్తోంది. ప్రతి అడుగులో విలువలు పాటిస్తూ ప్రతి ప్రాజెక్టుతో రియాలిటీ రంగానికి ఒక కొత్త పాజిటివ్ వైబ్ ను తెస్తోంది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ రంగంలో మైల్ స్టోన్స్ గా మిగిలిపోయే ప్రాజెక్టులు ఎన్నిటినో అందించిన నిఖిల సంస్థ అభిమానులు సంబరపడేలా, మార్కెట్లో కొత్త జోష్ వచ్చేలా ఓ కొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోఖిలాకు మారుపేరుగా అయిన నిఖిల అదే ఏరియాలో పర్పుల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. రీసెంట్ గా గ్రాండ్ రేంజ్ లో జరిగిన ఎన్సిడి పర్పుల్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఈవెంట్ కు ప్రముఖ సినీ నటుడు బిల్డర్ మురళీ మోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు సిటీలోని పలువురు బిల్డర్లు, నారెడ్కో ప్రముఖులతో పాటు నిఖిల సంస్థ కస్టమర్లు సకుటుంబ సమేతంగా తరలి వచ్చారు. ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా ఉండటంతో పర్పుల్ ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. Hello Andy, hi. Hi, and how are you? I'm good. How are you? I'm good. So congratulations Andy for completing 21 glorious years of 21 experience. years, yeah. So
ఎలా అనిపిస్తుంది 21 years అంటే మీ ఫాదర్ స్టార్ట్ చేసిన ఒక ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ ఎంత సక్సెస్ఫుల్గా హైదరాబాద్ రియాలిటీ రంగంలోని ఒక మైల్ స్టోన్ లాంటి ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసింది ఎన్సిడి. సో ఆ వేడుక ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. మురళీమోహన్ గారు విచ్చేయడం జరిగింది ముఖ్య అతిథిగా. ఆయన చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. సో తొందరగా ఎన్సిడి పర్పుల్ అనే కొత్త ప్రాజెక్ట్తో ఎన్సిడి మేము ముందుకు రాబోతుంది. Actually, the title itself is astonishing. Yeah, and like latest. Yeah, latest. చాలా కొత్తగా అనిపిస్తుంది, ఫ్రెష్గా. Can you please mention about more specifications about Purple? Yeah. సో ఎన్సిడి పర్పుల్ వచ్చేసి ఇట్స్ ద టాలెస్ట్ టవర్ ఇన్ మోకిలా. ఇది వచ్చేసరికి లైక్ 27 floors విత్ 4 podium పార్కింగ్ అండ్ క్లబ్ హౌస్. తొందరలోనే లైక్ అప్రూవల్స్ అని కంప్లీట్ చేసుకొని మీ ముందుకి మార్కెట్లోకి తీసుకురావడం జరగబోతుంది. సో ఇందులో 2, 2.5 and 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. 1400 SFT నుంచి 2500 SFT వరకు అన్ని రేంజెస్లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, సో మొకిలా అంటే నిఖిలా అని మా అందరికీ తెలుసు. అండ్ అగైన్ పర్పుల్ కూడా మొకిలాలోనే. ఎనీ కోర్ రీజన్స్ పర్పుల్ కూడా మొకిలాలోనే ఉండాలి అని? సో లైక్ మోకిలా ఇప్పుడు అప్కమింగ్ అండ్ న్యూ సిటీ అవ్వబోతుంది. ఎందుకంటే మనం నియోపోలిస్ గ్రోత్ చూస్తున్నాము, కోకాపేట్ ఆల్రెడీ చూస్తాం గ్రోత్. సో నియోపోలిస్లో కూడా కొత్త కమర్షియల్ టవర్ రెడీ అవ్వబోతుంది. సో ఐటీ ఆల్రెడీ 2 బ్లూ చిప్ కంపెనీస్ కూడా కమర్షియల్ టవర్లో లీజ్ తీసుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ క్రౌడ్ అట్ నియోపోలిస్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో మోకిలా కూడా లైక్ గ్రీన్ జోన్, ఎక్కడ మనకు ట్రాఫిక్ కానీ అంటే నియోపోలిస్ టు మోకిలా ప్లెజర్ డ్రైవ్ అంటే అసలు మీరు ఏ ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు బికాస్ ఆఫ్ ది ఓఆర్ఆర్ కనెక్టివిటీ అండ్ గ్రీన్ జోన్. సో మనం ఎప్పుడైనా డ్రైవింగ్కి అంటే లైక్ స్ట్రెస్ ఫ్రీ డ్రైవింగ్ చేయాలనుకుంటాం. సో పక్కన లైక్ చుట్టూ గ్రీనరీ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ నాకు తెలిసి లైక్ మోకిలా అంత గ్రీన్ జోన్ మీకు ఎక్కడ ఉండదు. సో ఎన్సిడి కూడా నెక్స్ట్ 10 years వరకు అన్ని ప్రాజెక్ట్స్ మోకిలాలోనే చేయబోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్సిడి రాయల్ పెవిలియన్, ఎన్సిడి సాయి పల్లవి ఎలైట్, వివాంత గ్రీన్ మెడోస్ అండ్ ఎన్సిడి పర్పుల్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ మోకిలాలోనే ఉన్నాయి. సో విచ్ ప్రాజెక్ట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? I think NCD Royal Pavilion. Okay, so thank you. Thank you. ఒక సరైన ప్రాపర్టీ లైఫ్ స్టైల్ను మార్చగలదు, జీవితంలో ఆనందాన్ని నింపగలదు, కలలకు రెక్కలను తొడగగలదు, రేపటి రోజు ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా ఉపయోగపడగలదు, రేపటి మీ ఆశలకు ఈ రోజు వారధి కాగలదు. అది సరైన ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. సరైన ప్లానింగ్తో, సరైన లొకేషన్లో, సరైన ఎమ్యూనిటీస్ ఉన్నప్పుడే అది సరైన ప్రాపర్టీ అవుతుంది. సరిగ్గా అలాంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ JSR సన్ సిటీ గ్రూప్. రోజు తెల్లవారగానే కొత్త ఉదయం కోసం తూర్పు దిక్కుకు చూస్తూ ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ కూడా అలాగే కొత్త లివింగ్ కండిషన్స్ కోసం ఈస్ట్ వైపే ఫోకస్ పెట్టింది. ఈస్ట్లో బెస్ట్గా నిలిచేటువంటి ప్రాజెక్టులకు పెట్టింది పేరు JSR సన్ సిటీ గ్రూప్. హైవే ఫేసింగ్గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం JSR సన్ సిటీ గ్రూప్ స్పెషాలిటీ. ఫ్యూచర్ ఫార్చ్యూన్ను ఈ రోజే గుర్తిస్తూ ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ JSR సన్ సిటీ గ్రూప్. టెంపుల్ టూరిజం ఫోకస్ అయిన ఏరియాలో నేషనల్ హైవేను ఆనుకొని అన్ని రకాల ఎమ్యూనిటీస్తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరల్లో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి JSR సన్ సిటీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. సో ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో అందరూ పొల్యూషన్లోనే ఉంటూ ఉన్నారు. సో ఆ పొల్యూషన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. సో అలా కాకుండా లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్లో ఒక సక్సెస్ మంత్ర ఉండాలి, ముఖ్యంగా ఇన్వెస్టర్లకి. అలా అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సక్సెస్ మంత్ర ఏంటండి? ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ సక్సెస్. మీ హార్డ్ అండ్ మనీని ల్యాండ్ ఎక్కడైనా సరే మంచి వాతావరణం ఉండాలి, కాలుష్యం లేకుండా ఉండాలి. ఈరోజు నగర జీవనం చూస్తే ట్రాఫిక్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎయిర్ ప్రాబ్లం, సౌండ్ పొల్యూషన్, 4 రకాల పొల్యూషన్ సిటీ 4 వైపులా ఉంది. ఇక్కడ మనం జాబ్ చేయాలి, పని చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, బిజినెస్ అంతా ఇక్కడ చేయాలి, చేద్దాం. కానీ మనం ఉండే సొంత ఇల్లు మాత్రం సిటీకి కొంచెం దూరంగా, నగర జీవనానికి కొంచెం దూరంగా ఉంటూ, దూరం మీన్స్ మరీ దూరంగా. ఎగ్జాంపుల్ LB నగర్ నుంచి మియాపూర్ రావాలి, కార్లో వస్తే 2 hours, మెట్రోలో వస్తే 1 hour,
సో ఇంకొంచెం ముందుకెళ్తే మీరు ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ మీరు ముందుకెళ్ళినట్లయితే మంచి టౌన్షిప్లో మంచి కాలనీలో చక్కటి గ్రీనరీ, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండకూడదు, ట్రాఫిక్ ఉండకూడదు, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండే ప్లేస్లో ఉండొచ్చు కదా. సో సిటీలో మన వ్యాపారం కోసం, మన చదువుల కోసం, మన ఉద్యోగాల కోసం సిటీలో ఉందాం. అట్ ద సేమ్ టైం నివాసం ఎక్కడ ఉండాలంటే నా టేస్ట్ చెప్తున్నాను నేను, కొంచెం సిటీకి అవుట్స్కట్స్కి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ దాటి ముందుకెళ్ళి అక్కడ ఒక నివాసయోగ్యమైన నివాస స్థలాన్ని మనం ఏర్పరచుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. బయటకు రాగానే పొల్యూషన్ మనకు ఉండదన్నమాట. అలాంటి చోటు ఉంటే మంచిది. అలాంటివన్నీ మేము చేస్తున్నాం. సిటీకి కొంచెం దూరంగా ఇక్కడ రైల్వేస్ వాడుకోవచ్చు, రోడ్వేస్ వాడుకోవచ్చు, ఎయిర్వేస్ వాడుకోవచ్చు. అలాంటి ప్రాంతంలో నివాసయోగ్య స్థలం ఉంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం 3 ఉంటాయి అక్కడ. జయసర్గు సన్సిటీలో మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తా, మంచి ఆనందాన్ని ఇస్తా. ఇదంతా స్వయాన మీరు వెంచర్ని వచ్చి చూడండి. వెంచర్ చూసిన తర్వాత ఆలోచించండి. చెప్పామని కాకుండా వెంచర్ చూసిన తర్వాత మీకు హ్యాపీనెస్ అనిపిస్తే మీకు అందుబాటు ధరల్లో ఉండి మేము చెప్పిన అక్కడ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయండి. వెంటనే మీ ప్లాట్ రిజిస్టర్ చేసుకోండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరియు 20 సంవత్సరాలు ఆదరించినటువంటి మా విలువైన కస్టమర్లకి, అలానే మా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ లైఫ్ అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు క్షణం తీరికలేని పరిస్థితి. అందరినీ స్ట్రెస్ కుమ్మేస్తోంది. ఈ స్ట్రెస్ నుంచి ఉపశమనం ఇచ్చేందుకు ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత ఇచ్చే పరిసరాలు ఎంతో అవసరం. పర్యావరణం ఆహ్లాదకరంగా ఉండే చోట, ఎటు చూసినా పచ్చదనం నిండిన చోట విలువైన క్షణాలను ఆస్వాదిస్తూ ఓ పర్పస్ఫుల్ లైఫ్ను లీడ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ సుందర ప్రపంచం స్వాగతం పలుకుతోంది. ప్రకృతి చేరువలో ఉండే డెడికేటెడ్ లివింగ్లోని ఆనందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. లైఫ్ అంటే కాంక్రీట్ జంగల్ మధ్య 4 గోడల మధ్య జీవించడం కాదు, మోడర్న్ ఎమ్యూనిటీస్ తో జీవించడానికి గ్రీనరీని గాలి కొదిరేయాల్సిన అవసరం కూడా లేదని నిరూపిస్తోంది ఆర్గానో సంస్థ. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ ని డిజైన్ చేసింది. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యంగా, అంతకు మించిన ఆనందంగా ఎలా బ్రతకాలో ఆర్గానో ప్రాజెక్ట్స్ చూస్తే అట్టే అర్థమైపోతుంది. హ్యాపీ లివింగ్ కు అర్థం చెప్పేలా ప్రకృతి ఒడిలో నివసించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోన్న రియాలిటీ సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. సిటీ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్ ని, రూరల్ లైఫ్ స్టైల్లోని ఎకో ఫ్రెండ్లీనెస్ ని మిక్స్ చేసి జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీకి డెవలప్మెంట్ కు చేరువలో ఉన్న చివెళ్ల వద్ద ఈ సంస్థ డెవలప్ చేసిన ఎకో హ్యాబిటాట్స్ పర్యావరణ ప్రేమికులందరి ప్రశంసలు అందుకున్నాయి. హలో సార్, హాయ్. హలో అండి. సో మనం ఎందుకు మాట్లాడుకున్నా కూడా ఒక కనెక్టివిటీ అనేది ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎంత దగ్గరగా ఉన్నాం, లేదా ఐటీ హబ్స్, ఈ స్పేస్ ఎంత కమర్షియల్గా ఉండేది అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు? వాట్ డు యు సే అబౌట్ దట్? సో వీ హ్యావ్ లేడ్ అవుట్ అవర్ విజన్. 10-15 ఏళ్ళలో ఆర్గానో ఏం చేయబోతుంది విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ డెవలప్మెంట్ దట్ మైట్ హ్యాపెన్ అనే ఉద్దేశంతో వీ హ్యావ్ సమ్ క్లారిటీ. గ్రీన్ అనేది మాస్కి అదంత ప్రయారిటీ కాదు. ఇట్ ఈస్ లైక్ ఐ విల్ టెల్ యూ, ఇంక్రిమెంటల్గా కనుక మీకు ప్రాబ్లం వస్తుంది అనుకోండి, మీకు ఎప్పుడు తెలియదు. అంటే లైక్ ఉదాహరణకి ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఎవరో చేశారు కదా, ఒక కప్పున ఒక దాంట్లో వేసి కింద మంట పెట్టారు అనుకోండి, గ్రాడ్యువల్గా మరుగుతుంటుంది వాటర్. ఇంకో దాంట్లో సేమ్ టెంపరేచర్ కప్పను వేయలేదు, బయట పెట్టాము, అది మరుగుతుంది. ఈ కప్పు ఏం చేస్తుంది, అలా మెల్ల పెరుగుతున్నా అది దూకదు. గ్రాడ్యువల్గా మరుగుతూ ఆ టెంపరేచర్ పెరిగి ఉడికిపోయి చచ్చిపోయి అందులోనే ఉంటుంది. ఇట్ డజంట్ ట్రై టు జంప్ బికాస్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ వెరీ గ్రాడ్యువల్. పక్క దాంట్లో కంటే పావు వంతు వేడి చేసి ఈ చల్ల నీళ్ళలోంచి కప్పు తీసుకెళ్ళి అందులో వేయగానే పట్టుమని జంప్ చేసి వెళ్ళిపోతుంది. సో అవర్ రెస్పాన్స్ ఈజ్ ఆల్సో యానిమల్ ఇన్స్టింక్ట్ అలాగే ఉంటుంది. ఇంక్రిమెంటల్గా ప్రాబ్లం వస్తే మనుషులకు తెలియదు. సో ఇప్పుడు గ్రీన్ లివింగ్ అనేది ఉందనుకుందాం. మా థీసిస్ ఈజ్ ఇది డిఫాల్ట్ కావాలి. గ్రీన్ లివింగ్ షుడ్ బి డిఫాల్ట్. ఇది డిఫాల్టే కానీ యాడ్ ఆన్ ఉండకూడదు. ఇది డిఫాల్ట్ ఉండాలంటే ఎట్లా ఉండాలి, మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అది వచ్చేయాలి. మీరు అలా బతికేస్తూ ఉంటే సో యూ విల్ లివ్ ఆటోమేటిక్లీ హెల్దీ. సో అంటే ఏం చేయాలి, మోర్ ల్యాండ్ యూ నీడ్ టు హ్యావ్ సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ ట్రీస్. If you have more trees, you will have engagement with birds. There should be some water systems that should be part of your some streams, some ponds, right?
వేర్ దెర్ ఇస్ ఎకో సిస్టమ్, లైక్ ఆ నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచో దూరంగా ఏవో పక్షులు రావచ్చు, అందులో ఏవో చేపలు పెరుగుతుంటాయి, లేకపోతే చిన్న చిన్న జీవాలన్నీ పెరుగుతాయి, వాటిని తినడానికి ఇంకోటి ఏదో వస్తుంది. సో దట్ ఎకో సిస్టమ్ స్లోలీ ఎవాల్వ్ అవుతుంది. కరెక్ట్. అన్ని చెట్లు ఉంటే కానీ నాకు అంత బ్యూటిఫుల్ పొల్యూషన్ లేకుండా ఉన్న ఎయిర్ నాకు రాదు. అండ్ ఈ కమ్యూనిటీకి ఉండాలంటే నాకు ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, అంటే డెన్సిటీ తక్కువ ఉండాలి. సో ఆబ్వియస్లీ నేను అక్కడికి వెళ్ళాలి. నా ఇన్ చేవెళ్ళ ఇది మనం పట్టు వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితిలో చేవెళ్ళ ఒక ఎకో హ్యాబిటాట్కి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ షుడ్ బి నేషన్ వైడ్ టాక్, ఇఫ్ పాసిబుల్ వరల్డ్ టాక్. దిస్ షుడ్ బికమ్ అన్ ఎగ్జాంపుల్. సో రియాలిటీ రంగానికి సంబంధించిన న్యూ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ మీకు అందిస్తూనే ఉంది. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.